హలో. మాట్లాడండి అమ్మా. అవునండి, బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. అవునండి, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పేముందండి. ఒకప్పుడు సినిమా యాక్టర్స్ అసలు అంజలి దేవి గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి, ఆవిడ సీత పాత్రలో నటిస్తే ఇప్పటి వరకు సీతమ్మ వారే అని రియల్ గా నమ్మారు ఆమెని. ఉమ్, ఇప్పుడు మాకు ఆడపిల్లలు ఉన్నారండి, హైదరాబాద్ లో చదువుకుంటుంటారు, జాబులు చేస్తా ఉంటారు. మేమేమో మా మా ఊళ్ళల్లో మేము ఉంటుంటాం. పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వీళ్ళకి ఎట్లాంటి వాతావరణం అలవాటు అవుతుంది, అవన్నీ మేము చూడలేము కదండి. మేము కొంచెం చెప్తాం కానీ ఇప్పుడు మనం ఇండియాలో అండి ఉన్నది, వేరే వేరే దేశాలలో అయితే లేము. ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ఏమన్నా జరిగితే అక్కల్లాగా ఇక్కడ శిక్షలు కూడా వెంటనే తీసుకోరు. అదే అంటే అనసూయ ఏమంటున్నారంటే బట్టలు వేసుకోవడం స్త్రీ తన ఇష్టం, తన వ్యక్తిగత స్వేచ్ఛ, తనకి ఏ డ్రెస్సుల్లో కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డ్రెస్సులు వేసుకుంటుంది. కానీ మీ మన జనాలలో ఉన్నారండి ఆమె. ఆమె జనాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. ఆమె పోయి ఎక్కడో వేరే సముద్రం మధ్యలో లేదు కదా, లేదో దీవిలో లేదు కదా. మరి ఇప్పుడు ఆమె తిరిగే కాడ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, బాగా పూర్ పీపుల్స్ కష్టం చేసుకొని పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. వాళ్ళు వీళ్ళ షోపులు చూసి మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా మేము కూడా ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి అలాంటి వాటికి వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు పిల్లలకి సినిమాలు చూసే సగం జరిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుని బయట తిరుగుతూ ఇంకా ఇంకా పిల్లల్ని ఇంకేం జరగొడతారండి. మేము ఏ నమ్మకంతో హైదరాబాద్ పంపించాలి పిల్లలు? ఇప్పుడైతే ఇక్కడైతే ఉంది హైదరాబాదే, ఇంకా హైదరాబాద్ పంపించడానికే ఇప్పుడు భయపడతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ జరిగేటివి చూస్తుంటే